హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ తో ప్రయాణం చేస్తూ వాళ్ళకు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో సుజాత మేడం గారు తెనాల నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ జీసస్ క్రైస్ట్. అంటే ఈ జీసస్ క్రైస్ట్ గురించి పత్రి సారు చాలా గొప్పగా చెప్తున్నారండి. అంటే ఏదైతే ఫాస్టింగ్ గా చేశారో అది 40 days లో తనని తాను కనుగొని ఆత్మతత్వాన్ని తనలోనే కాదు, అంతా నలుమూలల విశ్వమంతా కూడా వ్యాప్తించి ఉండేది నేనే, అన్నిట్లో ఉండేది నేనే. అంటే ఆ ఒక ద్వంద్వత్వంలో నుంచి ఏకత్వంలోకి 40 days ఫాస్టింగ్ లో పొంది, అంటే అంతసేపు అసలు కూర్చుంటే ఒకే సిట్టింగ్ లో అప్పుడు లేచారంట. దాన్ని మనం ఫాస్టింగ్ అంటున్నాం. అందుకనేసి ఎప్పుడు కూడా ఇలాంటి ఒక యోగుల ఒక చరిత్ర గురించి, అసలు వాళ్ళు ఏం చేశారు అనేది ఎప్పుడు తెలుసుకోవాలని చెప్పని పత్రి సారు జీసస్ క్రైస్ట్ గురించి కూడా చాలా చక్కగా వివరించి ఉన్నారు. బుక్ కూడా ఉంది మాస్టర్స్. ఈ రోజు ఆ చక్కటి టాపిక్ తో మేడం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుదాం మాస్టర్స్. జీసస్ క్రైస్ట్ గురించి తెలుసుకుందాం. అంటే యోగుల ఒక యోగత్వాన్ని మనం తెలుసుకుంటే గానీ మనము యోగత్వాన్ని పుచ్చుకోలేము. సో ఆ యోగత్వాన్ని వాళ్ళు ఎలా సాధించారు, ఏ మార్గంలో ఎలా చేశారు అనేది తెలుసుకుంటే ఆ జ్ఞానం ఖచ్చితంగా మనం కూడా ఆ మార్గంలో మనం నడవచ్చు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. నమస్తే. నమస్తే మేడం. బ్రహ్మాస్ యోగా ఛానల్ వాళ్ళందరికీ, ఈ ప్లాట్ఫామ్ మీద అందరికీ కూడా వర్క్ చేసే అందరికీ కూడా శతకోటి కృతజ్ఞతలు మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మన అందరి గురువైన పత్రిజీ గారికి కృతజ్ఞతలు. నా గురుదేవులు నారాయణ నారాయణీశ్వరవుతులైన నా గురుదేవులకు శిరసు వంచి వాళ్ళ పాదాలకి శతవందనాలు చేస్తున్నాను మేడం. అలాగే మనకి హాస్టల్ మాస్టర్స్ కి, ఎవరైతే ఈ క్లాస్ కి రావాలనుకుంటున్నారో మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకున్నాం. నా ద్వారా ఆ జీసస్ పత్రి సారు ఏం చెప్పిస్తారో వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళ ఇష్టం మేడం అంతా కూడా. కాకపోతే మనం కూర్చున్నాం, మనం నామమాత్రంగా కూర్చునే వాళ్ళమే, అంతా కూడా చూసుకునేది మాస్టర్సే. వాళ్ళందరికీ కూడా ఏ మాస్టర్స్ అయితే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా హాస్టల్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానిద్దాం. అలాగే నేను వాళ్ళకి పూర్తిగా మాస్టర్స్ నేను పూర్తిగా సరెండర్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ గారు ఎందరో యోగుల గురించి, యోగేశ్వర్ల గురించి, చాలా మంది గురించి చెప్పారు. వీరబ్రహ్మం గారి గురించి, ఆది శంకరాచార్యుల గురించి, వేమన గురించి, ఇట్లా సోక్రటీస్ గురించి చాలా మంది గురించి చెప్పారు. వాళ్ళల్లో జీసస్ క్రైస్ట్ కూడా ఈయన గురించి కూడా చాలా చెప్పారు. ఆత్మశాస్త్రంలో 4 జ్ఞాన యోగాలు ఉన్నాయండి. 4 జ్ఞానాల్లో శ్రవణం, మననం, నిధిధ్యాస, ఆ సాక్షాత్కారం అనేవి 4 ఉన్నాయి. శ్రవణం అంటే వినడం. శ్రవణం అంటే వినడం. మననం అంటే జీర్ణించుకోవడం, విన్నదాన్ని పదే పదే అర్థం చేసుకోవడం. అన్నం అంటే జీర్ణించుకోవడం, అంటే విన్నదాన్ని మనం లోపలికి నెమరు వేసుకుంటాం కదా, అట్లా విన్నదాన్ని అలా జీర్ణించుకుంటాం. అంటే మనం ఆలోచించుకుని పదే పదే గుర్తు తెచ్చుకుని ఆ టాపిక్ ని దాన్ని మననం అంటాం. నిధిధ్యాస అంటే జీవితంలో మనం చేసే చర్యలు, ఆ మన్నం తర్వాత ఆలోచించి బయటకు వచ్చే చర్యలు అనమాట. అది వింటాము, ఎక్కడైనా ఇని బయటకు వస్తాం. మనం ఇని బయటకు వచ్చిన తర్వాత దాని గురించి పదే పదే ఆలోచించుకుని ఏం చేస్తాం, ఆ ధ్యాస ఆ ప్రవచనాలు వింటాము. అవి వచ్చిన తర్వాత విన్న తర్వాత మనము అవి ఎలా చెప్పారు వాళ్ళు, ఓహో పత్రి గారు ఇలా ఉంటారా, లేదా ఒక బుద్ధుడి గురించి చెప్పారు, బుద్ధుడు ఇలా ఉంటాడా అని చెప్పేసి మనం అదే పదే పదే అలా మననం చేసుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు అని మనం ఆ విధంగా మననం చేసుకుంటా ఉంటాం. అది నిధి ధ్యాస. మనం ఎంతసేపు ధ్యాస వాళ్ళ వైపే పెడతాం అనమాట. ఇన్ని వచ్చాము, బుద్ధుడు ఎలా ఉన్నాడు, ఇలా భిక్ష తీసుకున్నాడా, అంగుళిమానుడు అనే అతను ఉన్నాడా, ఇట్లా వచ్చాడు, ఇవన్నీ మనం టాపిక్ ని రివర్స్ చేసుకుంటాం, రీల్ చేసుకుంటాం అనమాట. దాని నిధి ధ్యాస. ఇంకా సాక్షాత్కారం అంటే ఏదైతే విన్నామో దాన్ని ముందుగా జీర్ణించుకోవాలి. దాన్ని మనం జీర్ణించుకున్నాం, మరో రూపంగా మనం తయారవుతాం. అంటే మనము ఒక రకంగా విని వచ్చాము, విని విని వచ్చింది మనం అట్లా ఊరుకోలేదు, దాన్ని మననం చేసుకున్నాం. మననం చేసుకున్న తర్వాత వాళ్ళు అలాగా ఇలాగా అని చెప్పేసి అనుకుంటున్నాం.
మనం కూడా అలా తయారైతే ఎలా బాగుండు అనేది మళ్ళీ ఇచ్చేసుకుంటున్నాం అనమాట. సాక్షాత్కారం వాళ్ళని మనలో నింపుకుంటున్నాం అన్నమాట. అట్లాంటివి అనమాట. మొట్టమొదటిది శ్రవణం అయితే రూపాంతరం చెందుతాము, చిట్ట చివరికి పూర్తిగా సాక్షాత్కారం. ముందు వాళ్ళ గురించి వింటాం మనం. ఒక బుద్ధుడు కానివ్వండి, ఒక జీసస్ కానివ్వండి, లేదా ఒక వేమన కానివ్వండి, ఒక శంకరాచార్యులు కానివ్వండి, ఎవరి గురించి అయినా ముందు వింటాము. విని తర్వాత మనము నిదానంగా ఆలోచన, రోజు అవే మాటలు వింటూ వింటూ ఇప్పుడు మనందరం కూడా ఏం చేస్తున్నాము? పత్రిజీ గారు అలా చేశారు, ఇలా చేశారు, పత్రిజీ గారికి లాగా మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నామా లేదా? మనకి ఆ మహానుభావుడు అన్ని అవకాశాలు ఇచ్చేళ్ళారు ఆయన. ఆయన ఒక స్త్రీలను అందరినీ తీసుకొచ్చి ఒక తాటిలో నిలబెట్టి స్త్రీలకు ఎంత గొప్ప స్థానం కల్పించారు. దాస సంఖ్యలన్నీ తెగ్గొట్టి వెళ్ళిపోయారు ఆయన స్త్రీలయ్యి. అలా మనము ఆయన గురించి ఆలోచిస్తా, అట్లా వాళ్ళ గురించి ఆలోచిస్తా అలా చెప్పడానికి ఎలా ట్రై చేస్తున్నాము, ముందు శ్రవణం ఎలా చేస్తామో లాస్ట్ కి ఆత్మ పూర్తిగా అదే అవడానికి మనం ప్రయత్నిస్తాం అనమాట. అది జీసస్ క్రైస్ట్ యొక్క ప్రబోధాలు కూడా మనం ఎప్పటికప్పుడు వింటూ మననం చేసుకుంటూ, ఇక్కడ పత్రికారు ఏం చెప్తున్నారంటే, ముందు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, విని మననం చేసుకుని పూర్తి సాక్షాత్కారం అంటే పూర్తిగా ఆయనకి లాగా జీసస్ క్రైస్తు లాగా మీరు తయారైపోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అందుకని ఈ 4 చెప్పుకొచ్చారు ఆయన ముందు. ముందు విని వదిలేయటం కాదు, నెమరు వేసుకోవాలి, తర్వాత మననం చేసుకోవాలి, తర్వాత పూర్తిగా క్రీస్తు లాగా తయారైపోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు శ్రవణం చేసిన తర్వాత కార్యరూపం దాల్చి జీసస్ క్రైస్తు లాగా అందరూ కూడా తయారవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు పత్రిక. మనకి జీసస్ క్రైస్తు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? దేవుని రాజ్యాన్ని పొందటానికి ప్రయత్నించండి. దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే, దేవుని రాజ్యం దివ్య ధర్మం పైలోకాల నుంచి మనకు సూచించబడిన ధర్మం అది. ఆ ధర్మం ముందు పాటించినప్పుడు ఏమవుతుంది? దేవుని రాజ్యం మనకి ఏదైనా కానీ, అసలు జీసస్ క్రైస్ట్ అంటేనే దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని చెప్పేసేసి అది ముందే మనం అదే ఆ ఒక్క పేరే గుర్తొస్తుంది అనమాట. ఆ విధంగా మనకు కావాల్సిందంతా కూడాను ముందు దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించడం జరిగితే మనకు కావాల్సినవన్నీ అయ్యే పరుగు పరుగులు వచ్చేస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. మొట్టమొదటి జీవితంలో మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని సామ్రాజ్యం సంపాదించుకోవడం ప్రయత్నించాలి. ముందుగా మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే, దేవుని సామ్రాజ్యంలోకి ప్రవేశించే ఆ అర్హత సంపాదించుకోవాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఆ దివ్య లోకాల నుండి మనకు ప్రవేశించే ధర్మం అది అంటే ఆధ్యాత్మిక ధర్మం. అది ఆధ్యాత్మిక ధర్మం. మామూలుగా వెళ్ళేదైతే కాదు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అనేది మామూలు మామూలు విషయం ఏం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఆధ్యాత్మిక ధర్మము. ఎట్లా? ఆ దివ్యలోకాల నుండి మనకు ప్రవహించే ధర్మం అది అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు నోట్లో నుంచి, గౌతమ బుద్ధుని నోట్లో నుంచి ఒక జీసస్ క్రైస్తు లాంటి వారు చెప్పిన ధర్మాన్ని మనం కూడా అనుసరిస్తున్నాం అనమాట. కృష్ణుడు చెప్పినా, గౌతమ బుద్ధుడు చెప్పినా, మన పత్రిజీ గారు చెప్పినా కూడా, ఎవరు చెప్పినా, జీసస్ క్రైస్తు చెప్పినా కూడా ఆధ్యాత్మికత గురించే చెప్పారు. అందరూ ఒకే విషయాన్ని చెప్పారు. అప్పుడే మనకు కావాల్సినన్ని పుష్కలంగా లభిస్తాయి. దీన్నే మనం భగవద్గీతలో ఏమని చెప్పుకున్నాం? భగవద్గీతలో ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుతరహ తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతి మమ అని చెప్పుకున్నాం. అంటే జీసస్ కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, యోగంలోనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని చెప్పారు. ఎవరు చెప్పినా ఒకటే చెప్పారు. మన పత్రిజీ గారు చెప్పినా, జీసస్ క్రైస్ట్ చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, కానీ మనకి అది అర్థం కాల. ఇన్ని రోజులు మన గురువు గారు వచ్చి మనకి ఇంత విపులంగా అరటిపండు వచ్చేసి మన నోట్లో పెట్టేసేసారు. మనకి ఇప్పుడు మనం తింటే అమ్మయ్య ఇంతేనా అని అనుకుంటున్నాం అనమాట. కానీ ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితమే మనకు బుద్ధ భగవాన్లు వారు చెప్పారు. అంతకు ముందే మరి కృష్ణ భగవాన్లు వారు చెప్పారు. ఎంతమంది గురువులు చెప్పారో ఇదే వాక్యం చెప్పారు. కాకపోతే మనకు అర్థం కాల అంతే. దేవుని రాజ్యం ఎక్కడుందయ్యా అని శిష్యులు అడిగారంట. దేవుని రాజ్యం అంటున్నారు, ఎక్కడుంది అని చెప్పేసి అడిగినప్పుడు, దేవుని రాజ్యము నీలోనే ఉంది అని అంటున్నారు. అది నీ లోపలే ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. మక్కా మదీనాలో లేదు, కాశీ రామేశ్వరంలో లేదు, హిమాలయాల్లో లేదు, దేవుని రాజ్యం మన లోపలే ఉంది. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళు, మా క్రిస్టియన్స్ ఈ బైబిల్ను పట్టుకుంటారు, ఈ మన వాళ్ళు భగవద్గీతను పట్టుకుంటారు, ముస్లిమ్స్ ఈ ఏంటి ఖురాన్ పట్టుకుంటారు. అందుకే చెప్తున్నారు ఇక్కడ మక్కా మసీదులో లేదు,
రామేశ్వరంలో లేదు, కాశీలో లేదు, ఎక్కడా లేదు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటది? నీలోనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. బహిర్ముఖులమై మనం అంతర్ముఖులం కావాలి. బహిర్ముఖులమై అంతర్ముఖం కావాలంట. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వదిలేసేసి మన లోపలికి మనం బహిర్ముఖులమై ఇవన్నీ వదిలేసేసి మనము అంతర్ముఖులమై ఉండాలన్నమాట. మన లోపలికి మనం ప్రవేశించినప్పుడు అప్పుడే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించగలం అంటున్నారు. అప్పుడే దేవుని రాజ్యం గురించి మనకు తెలుస్తుంది. అప్పుడే దివ్య ధర్మం అనేది కూడా ఏమిటి అన్నది మనకు తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అప్పుడే దాని లాభం కూడా మనం పొందగలం. మనం ఎప్పుడైతే మనలోకి బహిర్ముఖులమయ్యి బయటి అన్ని వదిలిపెట్టేసేసి మనం అంతర్ముఖంలోకి మనలోకి మనం కూర్చున్నప్పుడు మనకి దేవుని రాజ్యంలోకి ప్రవేశం దొరుకుతుంది. అప్పుడే మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. ఈ ప్రపంచం అంతా ఇంత దుఃఖమయంగా ఉంది అంటే ఎవ్వరూ దేవుని రాజ్యంలో చేరడం లేదు. ప్రపంచం అంతా కూడా ఇంత దుఃఖమయంగా ఉంది ఎందుకయ్యా అంటే ఎవరు కూడా దేవుని రాజ్యంలోకి చేరట్లేదు. అసలు చేరడానికి ప్రయత్నమే చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. తెలిసిన ఆవగించ అయినంత అయినా కూడా ఎవరు కూడా పూనుకోవట్లా. ఒకవేళ తెలిసినా కూడా వెళ్ళడానికి ప్రయత్నించట్లా. అబ్బా పొద్దున్నే లెగాల, కూర్చోవాలా, ఆ, అబ్బా ఇవి ఫార్మాలిటీస్, ఈ నాన్ వెజ్ మానేయాలా, అక్కడ క్లాసులకు వెళ్ళాలా, ఇక్కడ క్లాసులకు వెళ్ళాలా, ఇట్లా ఆలోచించేస్తున్నారు. మనం అంటే ఇది ఎవరైనా కానీ ఇప్పుడు అంతర్ముఖంగా వెళ్ళాలంటే ఎంత డిసిప్లైన్, మన మీద మనం ఎంత నిఘా పెట్టుకుంటేనో అంతర్ముఖంలోకి వెళ్ళగలుగుతాం. ఒక పసిపిల్లని ఆ పుట్టిన పసిపిల్లని ఎలా సాకుతామో అట్లా మన మీద మనం అంత నిఘా పెట్టుకున్నప్పుడే ఎవరికి వాళ్ళము మనలోకి మనం మన దేవుని రాజ్యంలోకి మనం ప్రయాణించగలం. అన్ని పనులు చేస్తాం, కుటుంబ సభ్యులకు అందరికీ చేస్తాము. మరి మగవాళ్ళు అయితే సంపాదనలో ఎంతో కష్టపడతారు, ఆడవాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు ఇద్దరు ఎంత పనిలో ఎన్నో పనులు చేస్తారు. కానీ మన కోసం మనం ఒక పసిపిల్లని ఎలా అయితే సాకుతామో అలా ప్రతి ఒక్క చిన్న విషయానికి మన మీద కళ్ళు రెప్పలు మూతపడుతున్నాయి, మనం స్టడీ కూర్చున్నాం, లేదా ఈ టైంలో ధ్యానం తప్పనిసరిగా చేసి తీరాలి, ఏంటి మనం కూర్చోవాలి తప్పనిసరి. కానీ మన మీద మనం ఎప్పుడైతే నిఘా పెట్టుకుంటామో, ఒక చిన్నపిల్ల కాలటానికి నిప్పు దగ్గరకో వేడిటి దగ్గరకో వెళ్తాం, మన గబాలను పట్టుకుంటాం మనం. అదే విధంగా మనల్ని మనం పట్టుకోవాలా. అప్పుడు తప్పనిసరిగా మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం వీలు అవుతుంది. మన మీద మనం నిఘా ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు దేవుని రాజ్యంలోకి మన మనసులోకి మనం వెళ్ళడం జరుగుతుంది. అయితే ఒక వీళ్ళు అందరూ తెలిసినా కూడా బయటంతా తిరుగుతున్నారు కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేదు అంటున్నారు. వారికి కావాల్సినవి పొందలేకపోతున్నారు. ఎప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు ఏమీ పొందలేకపోతున్నారు అంటారు. మనకు కావాల్సింది అత్యద్భుతమైన భోగం, సంతోషం, విజయం, అంటే మోక్షం, అర్థం, అంటే చక్కటి ఐశ్వర్యం, ఇవన్నీ వీటి కోసమే పాకులాడుతున్నాం. ఇవన్నిటినీ కూడాను మనకు లభించాలి అంటే మనం మొట్టమొదటిగా ఈ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఇవన్నీ లభిస్తాయి, తప్పకుండా లభిస్తాయి. కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అంటే ఏమిటో ముందు మనకు తెలియాలి. అట్లాగే జీసస్ క్రైస్ట్ ఇంకోటి ఏమంటున్నారంటే నేను దేవుని పుత్రుడు అని సగర్వంగా చెప్పుకున్నాడు ఆయన. నేను దేవుని పుత్రుడిని అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఎట్లా? నేను దేవుని పుత్రుడిని, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పుత్రుడే. ఆయన నేనే దేవుణ్ణి అని ఎక్కడా చెప్పలేదు జీసస్ క్రైస్ట్. నేను దేవుని పుత్రులే అంతే, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా దేవుని పుత్రులే అని చెప్పేసి చెప్తున్నారు. మనం అందరం కూడా దేవుని పుత్రుమని మనం గమనించాలి. అంటే పలానా ఆయన మనం చెప్పుకుంటా ఉంటాం కదా, పలానా ఆయన కూతుర్నని, పలానా ఆయన కొడుకునని ఇలా చెప్పుకుంటా ఉంటాం. అది కాదు, మన అందరం పైనుంచి వచ్చిన వాళ్ళం దైవాంశ పుత్రులము, దైవ సంభూతులము అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి మనమంతా కూడా దివ్యాత్మ పుత్రులము అని చెప్పేసి చెప్తున్నారు. మనం కూడా ఈ వాస్తవాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. జీసస్ క్రైస్ట్ చెప్తున్నారు, మనం కూడా ఈ యొక్క వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి అంట. దేవుని రాజ్యములో ప్రవేశించాడు, ఏదైనా లోపల ఉందో దాన్ని తెలుసుకున్నాడు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాడు అంటే లోపల ఏదుందో కూడా మనం తెలుసుకోగలం అని చెప్పేసి చెప్తున్నారు. మనం కూడా అదే విధంగా జీసస్ క్రైస్తు దేవుని రాజ్యంలోకి ప్రవేశించారు కాబట్టి లోపల ఏముందో తెలుసుకోగలిగారు. ఎవరి పుత్రులు ఏంటి అని చెప్పి చెప్పగలిగారు. మనం కూడా అలా తెలుసుకోగలగాలి అని చెప్పేసి అంటున్నారు. మనమంతా కూడా దివ్యాతి పుత్రుమని తెలుసుకోవాలి. నేను నువ్వు ఒకటే అని కూడా ఆయన చెప్పారు. నేను నువ్వు ఒకటే అని కూడా ఆయన చెప్పాడు. నేను వేరు, మన పత్రిజీ గారి లాగా
అప్పుడే ఆయన చెప్పాడంట, నేను వేరు నువ్వు వేరు కాదు, నువ్వు నేను ఒకటే, మనందరము కూడా దైవాత్మ పుత్రులమే అని చెప్పాడు. మధ్యలో వచ్చిన వాళ్ళందరూ చాలా మంది మీరు ఆ కులము మీరు ఈ కులము, నువ్వు నేను శిష్యుడిని నువ్వు గురువి ఎన్నో రకాలుగా పుట్టించారు. కానీ మన పత్రిజీ గారు వచ్చిన తర్వాత ఆ భావనే తీసేశారు, ఆ బెరికలే తీసేశారు. అసలు మనందరినీ కూడా ఏకం చేసేసారు. అందరూ ఏంటి ఒకటి అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. అదే విధంగా జీసస్ క్రైస్ట్ కూడా ఎప్పుడూ ఆ విషయం చెప్పున్నారనమాట. నేను నువ్వు ఒకటేనయ్యా, ఇద్దరం కూడా దైవాతుల పుత్రులమే అని చెప్తున్నారనమాట. ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డే, ఒక్క జీసస్ క్రైస్ట్ మాత్రమే దేవుని బిడ్డ, మిగతా వాళ్ళంతా మానవ పుత్రులు అన్నది పూర్తిగా అసత్యము అని చెప్తున్నాడు ఆయన. నేను దేవుని బిడ్డను, నువ్వు దేవుని బిడ్డవి ఒక్కటే అని ఆ ఏకసత్యాన్ని ఆయన ప్రబోధించాడు. అంటే ఆయన ద్వంద్వత్వం అనేది అప్పుడే తీసేశాడు, ఏకత్వం అందరూ ఒకటే అని చెప్పాడు అనమాట. అలాగే 40 రోజులు ఉపవాసం చేశాడు ఆయన. 40 రోజులు ఉపవాసం అంటే ఏ మాస్టర్ అయినా, ఏ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడైనా, ఏ యోగులైనా, ఋషులైనా కూడా అనుభవించిన సర్వాత్మ ఏకత్వాన్నే మనకు చెప్తారు. వాళ్ళు ఏదైతే అనుభవిస్తారో అదే చెప్పారు. అదే జీసస్ క్రైస్ట్ కూడా చెప్పారనమాట. ఏమని చెప్పారు? 40 రోజుల పాటు ఎందుకు ధ్యానం చేశాడో మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతున్నారు. 40 రోజులు ఆయన ధ్యానం చేశాడంట. జీసస్ క్రైస్తు దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గం కూడా చెప్పారు. నేను 40 రోజులు ఉపవాసం చేశాను అన్నారు ఆయన. మనం చేసే ఉపవాసం లాంటి మాత్రం అయితే కాదు ఆయన చేసిన ఉపవాసం. మనము ఒక పూట ఉపవాసం ఉంటే రెండో పూట మళ్ళీ టిఫిన్ చేయడానికో లేకపోతే ఫ్రూట్స్ తినడానికో ఇదవుతుంది. ఆ ఉపవాసం కాదంట ఆయన చేసింది. ఆత్మ గురించి చెప్పుకున్నారు ఆయన. మనం వేరే శరీరం వేరే అన్నప్పుడు ఆయన తన ఆత్మ గురించి చెప్పాడంట, మైండ్ గురించి చెప్పుకున్నాడంట. ఈ మైండ్ గురించి ఉపవాసం అన్న దాన్ని ఎంత గొప్పగా చెప్పాడు. తన శరీరం గురించి ఆయన అసలు ప్రస్తావించనే లేదు. శరీరం గురించి ఆయన ప్రస్తావించలేదు. 40 రోజులు నేను ఏ ఆలోచనలు లేకుండా అద్భుతమైన ధ్యాన ముద్రలో, అంటే ధ్యాన స్థితిలో ఉన్నాను, సమాధి స్థితిలో ఉన్నాను అని చెప్పారంట. కానీ ఈ ధ్యానం అనేది బైబిల్ వాళ్ళు ఎక్కడా కూడా బయటికి తెలియనివ్వాల. ధ్యానం అనే మాట ఒకటి ఆయన అనలేదంటే కానీ ఈ మైండ్కి ఏ ఆలోచనలే లేకోకుండా ధ్యాన ముద్రలో కూర్చున్నారంట. అట్లాగే ఆయన ఇంకొక విషయం కూడా చెబుతున్నారు. ఎందుకు ధ్యానం చేశాడయ్యా అంటే సాతాను మార్చడం కోసం అని చెప్పి చాలా మంది చెప్తారు కదా. సాతాను అంటే ఏంటి అసలు? మనలో ఉన్న అహమే ఆ సాతాను అంట. అది బయట నుంచి వస్తుంది, సాతాన్ అంటే దెయ్యం పట్టుద్ది అది ఇది అంటారు, అది కాదు. ఈ సాతాన్ని వశపరచుకోవడం కోసం చేశాడు. ఎందుకంటే ఈ కోరికల్ని అప్పుడు ఉన్నాయి, ఆ కోరికల్ని ఆయన వాటిలో అదుపు పట్టుకోవడం కోసం, వాటిని ఆధీనంలో పెట్టుకోవడం కోసం ఈయన ఈ 40 రోజులు ఉపవాసం చేశాడంట. సాతాను అంటే జీసస్ రెచ్చగొట్టేది. అంటే మనల్ని రెచ్చగొడతాయి కదా మన కోరికలు, అవి తిందాము ఈ తిందాము, ఉపవాసం ఉన్నప్పుడే అవి తినాలనిపిస్తుంది. ఇవాళ స్టడీ కూర్చుని వాళ్ళంతా కూర్చున్నప్పుడే ఎన్ను నొప్పి అనిపిస్తుంది. ఇవాళ ఎవరితో మాట్లాడకూడదు, మౌనంగా ఉన్నప్పుడే మాట్లాడాలనిపిస్తుంది. ఇదే సాతాను అంటే, మనలో ఉన్నదే సాతాను అని అంటే వేరే ఎక్కడి నుంచో లేదు, ఎవరి దగ్గర లేదు, అన్ని మనలోనే ఉన్నాయి అనమాట. రెచ్చగొడతాయి కదా, ఆ రెచ్చగొట్టేదాన్ని ఆయన దాన్ని పట్టుకున్నాడు. ఈ భౌతిక ప్రపంచానికి రారాజులు కానీ రెచ్చగొట్టింది ఆయనలో ఉన్న అహం అంట, రెచ్చగొట్టిందంట. ఈ భౌతిక ప్రపంచానికి రారాజువు కాని రెచ్చగొట్టిందంట. గ్రీకు నాగరికత, రోమన్ నాగరికత, ఈజిప్ట్ నాగరికతలు ఆయన అహానికి కనిపించాయి. ఇవి ఆయనలోని సాతానును ఆకర్షించి రెచ్చగొట్టాయి. కానీ ఇవేవి ఆయనను మభ్య పెట్టలేకపోయాయి, కానీ ఇవేవి లొంగ తీసుకోలేకపోయాయి. అంటే అప్పుడు గ్రీకు నాగరికతలు అవి ఉన్నాయి కదా, అవన్నీ ఆకర్షించినాయి అంట. ఆ యొక్క సమాజంలో అప్పటికి ఈయన బోధనలు చేస్తూ ఉన్నాడు కదా, ఆ నాయకత్వం కోసం కానివ్వండి, దేనికోసమైనా కానివ్వండి, ప్రజల్లో ఆకర్షణ కోసం ఉంటాయి కదా, అవన్నీ మనకి సంబంధించిన వరకు మన కోరికలు కానివ్వండి, అర్షిడ్ వర్గాలు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ రెచ్చగొట్టినాయి అంట. వాటన్నిటికీ దేనికి కూడా ఆయన లొంగకోకుండా వాటన్నిటిని కూడా ఏమంటున్నాడు, సాతాను అంటే అవేనంట. వాటన్నిటికీ కూడా ఆయన ఎంతో గొప్పగా వాటిని ఏటికి కూడా లొంగలేదనమాట. 40 రోజులు నేను ఏ ఆలోచనలు లేకుండా అద్భుతమైన ధ్యాన ముద్రలోనే ఉన్నాను, సమాధి స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. తన అభ్యాసం గురించి తన గురించి తాను చెప్పుకున్నాడు. ఎడతెరిపి లేకుండా ఏకధారగా 40 రోజులు ఆయన 2 కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టారంట ఆయన 40 రోజులు కూడా. చిత్తవృత్తి నిరోధం కావించి తన దివ్య చక్షువులను ఉత్తేజపరిచారు. ఆ దివ్య శరీరాన్ని ఉత్తేజపరుచుకున్నారు.
మనం ఆనాపాన సతి ద్వారా మనం చెప్తాం కదా, చిత్తవృత్త నిరోధం జరుగుతుంది. అదే ఆయన అప్పుడు చేశారు. కానీ అది ఎవ్వరు కూడా బయటికి రానివ్వలేదు అనమాట. అది ధ్యానం అని ఎవరికి చెప్పలేదు. సకల సిద్ధులు పొంది మరి సకల జ్ఞానము పొందారు. జీసస్ కు 40 రోజులు ధ్యానం ఎందుకు అవసరమైంది అంటే, తనలోని ఆహాన్ని పూర్తిగా తుడిచేసి దేవుని రాజ్యాన్ని ప్రవేశించడం కోసం ఆయనకు తెలుసు. దేవుని రాజ్యం తన అంతర ప్రపంచంలోనే ఉందని. ఎందుకు ఈయన పూర్తిగా 40 రోజులు కూడా ఉన్నారు అని అంటే, తనలో ఉన్న ఆహాన్ని మొత్తాన్ని తుడిచేసి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి ఈ 40 రోజులు కూడా ఉపవాసం చేశారంట ఆయన. ఎంతో దేవుని రాజ్యం తన అంతర్ ప్రపంచంలో ఉందని ఆయనకి తెలుసు అని చెప్పేసి అంటున్నారు. మరి అట్లాగే జీసస్ ఒకసారి ఏమో ఈ మాట చెప్పారంట. మనము అనుకుంటే పొరపాటే. జీసస్ మరి జీసస్ క్రైస్ట్ ఒక్కరే ఈ మాట చెప్పారా అని అనుకుంటే మనం పొరపాటే ఈ మాట. ఎందుకనంటే ఇంతకంటే ముందు మనకి ఎంతో మంది చెప్పారు. అంటే ఆయన ఒక్కడే చెప్పలేదు. ఆయన అప్పుడు చెప్పారు. అంటే మనందరి కోసం అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ ఒక్కళ్ళే చెప్పారా అని అనుకుంటే లేదు. మనకు ఇప్పుడు వచ్చి మన పత్రి గారు చెప్పారు. అలాగే చాలా మంది చెప్పారు. వేమన గారు చెప్పారు. మరి ఆదిశంకరాచార్యులు గారు చెప్పారు. ఎంతమంది చాలా మంది చెప్పారు అనమాట ఇదే మాట. వేమన గారు అయితే అంతరమందు ననువుగా శోధించు తలపదలప ముక్తి తనకు కలుగు బాహ్యరంగ మందు భాషించడు తెలియన విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసి వేమన గారు చెప్పారు. అలాగే ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు? గురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదనాదానం జ్ఞాన విహీన సర్వం తేనా ముక్తిన భజింతి జన్మ సతేనా. అంటే కాశీలో గంగలో ఎక్కడ మునిగినా కూడా ఏమీ లేదు. నువ్వు మునగాల్సింది ఏంటి? రామేశ్వరంలో ఎక్కడ తిరగక్కర్లేదు. నువ్వు విరివిగా ఆలోచన దాన ధర్మాలు ఎన్ని చేసినా కూడా నీకు జ్ఞానం రాదు. నీలోకి నువ్వు ప్రవేశించు అని శంకరాచార్యులు చెప్పారు. ఎవరు చెప్పినా మన అంతరంగంలోకి వెళ్ళమనే చెప్పారు. 3G గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అంత మానసిక ఉపవాసం అంటే 40 రోజులు ఆయన ధ్యాన స్థితిలోనే ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది శరీరం యొక్క ఉపవాసం కాదు, ఇది మానసిక ఉపవాసము అని చెప్తున్నారు. ధ్యానం అనే పదం ఆయన ఉపయోగించలేదు, కానీ ఆ పదం యొక్క అర్థం అంతా విశదీకరించారంట జీసస్ క్రైస్తు. ధ్యానం అనే పదం ఒక్కటే విశదీకరించలేదు. అది బయటికి చెప్పుకోలేదు. ఎవరు మా మాట రానివ్వలేదు బయటికి. దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గం ఆయన చాలా స్పష్టంగా చెప్పారంట. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూల సిద్ధాంతం కూడా ఇదే కదా. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు జీసస్ క్రైస్తు. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఈ దేహం వేరే దేహి వేరే. అంటే ఈ దేహం వేరే కాదు అని చెప్పేసి చెప్పారు. దేహి వేరే, విడివడాలి. ఈ దేహం నుంచి దేహి అనేది విడివడాలి, విడిగా ఉండాలి. అంటే దేహానికి దేహికి మధ్య ఉన్న సంబంధం అదే మనసు ఆనాపానసతి. ఆలోచనలు సమూహం అది నిర్వచనం కావాలి. ఈ దేహం నుంచి మనం విడిపడాలి. సూక్ష్మ శరీరం కానివ్వండి, మన ఆలోచన అనివ్వండి, ఏదైనా కూడా ఇది వేరుపడాలి అని చెప్తున్నారు. దీనికి మార్గం ఏంటయ్యా అంటే, దేహం నుంచి దేహి వేరుపడాలి అంటే మార్గం ఏంటంటే ఆనాపానసతి. ఆనాపానసతి ఎప్పుడైతే చేస్తామో మనము ఈ దేహం నుంచి వేరవుతాము. లేకపోతే ఈ దేహాన్ని అంటిపెట్టుకుని ఈ శరీరం మీద మమకారంతో ఇక్కడే ఉంటాము. లాస్ట్ లో కూడా దీన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడం. అది ఎప్పుడో జీసస్ క్రైస్ట్ చెప్పారనమాట. ఎప్పుడైతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో, ధ్యాన స్థితిలో ప్రవేశిస్తామో, అప్పుడే అక్కడ ఉన్న సత్యాలన్నీ కూడా మనం తెలుసుకుంటాము. దేవుని రాజ్యంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు దేహం వేరు కాదు, దేహి వేరు దేహం వేరు అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాము. అట్లా ఇంకోటి కూడా చెప్పారు జీసస్ క్రైస్ట్. నల హనుమాన్ చాలీసా అని అంటున్నారు ఇక్కడ. ఒక 40 రోజులు మనం మనసును ధ్యానాభ్యాసం బలవంతంగానైనా చేయించామంటే, అంటే మనం కూర్చోలేనప్పుడు ఏం చేయాలి? 40 రోజులైనా సరే మీరు కూర్చోబెట్టండి. 40 రోజులైనా కూర్చోబెడితే మన జీవితాంతం కూడాను ధ్యానానికి, ఆ యొక్క ఆత్మసత్యానికి ఆ ధ్యాని మనసు తనని తానే అంకితం చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం బలవంతంగానైనా స్టార్టింగ్ లో కూర్చుంటామో అప్పుడు నిదానంగా అలవాటు చేసుకుంటుంది. అయితే మొట్టమొదటి 40 రోజుల వరకు మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. 40 రోజులు అయితే మనం కష్టపడాలి. ఆ తర్వాత ఈజీగా అలవాటు అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. 40 రోజులు ధ్యాన దీక్షలో మనం గనక హనుమాన్ చాలీసా అనుకో, ఈ ధ్యాన దీక్షనే 40 రోజులు హనుమాన్ చాలీసా అంటామంట. హనుమాన్ చాలీసా అంటే శ్వాస మీద ధ్యాస అంట. అట్లాగే క్రైస్తు క్రిస్టియన్స్ గురించి కూడా ఆయన చెప్పారు. క్రైస్తు కాన్షియస్నెస్ అంటే ఏంటో కూడా చాలా గొప్పగా చెప్పారు ఆయన. క్రిస్టియాన్సీ అంటే చర్చికి వెళ్ళడం ఒకటే కాదంట. క్రిస్టియాన్సీ అంటే చర్చికి వెళ్ళటం ఒకటే కాదు,
ఎప్పుడైతే మనం లోపలికి మనం వెళ్తామో మనలో కూడా క్రీస్తు యొక్క కాన్షియస్ అనేది వస్తుందంట. ఆ క్రిస్టియానిటీ అంటే అంతా నేనే అనేది. అంటే జీసస్ క్రైస్తు ఇప్పుడు కాదు అప్పుడు ఎప్పుడోనే చెప్పారు. అందరం నేను దేవుడి బిడ్డనే, నువ్వు దేవుడి బిడ్డవే అని చెప్పారు. అలా అదే ఇప్పుడు ఇప్పుడు కూడా క్రిస్టియానిటీ అంటే ఏంటి అంటే కొందరు బైబిల్ పుచ్చుకుని నేను క్రిస్టియానిటీలో ఉన్నాను, నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను అని ఉంటారు కదా. వాళ్ళతో చెప్తున్నారు ఈయన. ఏమని చెప్తున్నారంటే బైబిల్ పుచ్చుకుని వెళ్తే ఒకటే క్రిస్టియానిటీ కాదు, అంతా నువ్వు నేను వేరు కాదు, అందరము ఒకటే అని మనం తెలుసుకోగలగాలి. అందరూ దేవుని బిడ్డలమే అని ముందు మనం తెలుసుకోగలగాలి, అందరూ సమానమే అని తెలుసుకోవాలి. అదే క్రీస్తు కాన్షియస్ అంటే అదేను అని చెప్తున్నారు. అదే కృష్ణ కాన్షియస్ కూడా అదే, అదే బుద్ధ కాన్షియస్ కూడా అదే. ఇప్పుడు మనం అందరం కూడా మనం ఏం చెప్పుకుంటున్నాము, పత్రిజీ గారి గురించి చెప్పుకుంటున్నాం కదా. పత్రిజీ గారి కాన్షియస్ ఏంటి, అందరూ మన యొక్క మనం అందరం ముందు ఆయన ఆహ్వానించుకుని ఆయన ఆరాలో ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు అందరం ఆయన అడుగులో అడుగు వేస్తూ నడవాలని చెప్పేసి అందరం ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాం. అదే అప్పట్లో ఆయన చెప్తున్నారు. అదే మాట చెప్తున్నారు అనమాట. ఒక బైబుల్ తీసుకుని చర్చిలకు వెళ్ళి ఈ ప్రార్థనలు చేస్తున్నాం మేము క్రిస్టియన్స్ మీ అంటే సరిపోదు. ఆయన ఏం చెప్పారు, అది దేవుని రాజ్యంలోకి నేను ప్రవేశించాలి అని చెప్పారు. ఇది అందరూ ఒకటే, నేను దేవుడి బిడ్డనే మీరు దేవుడి బిడ్డలే అని చెప్పారు. ఇవన్నీ కూడా పాటించినప్పుడే అదే క్రీస్తు కాన్షియస్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. బుద్ధ కాన్షియస్నెస్ అయినా కూడా అదే, పత్రికా కాన్షియస్ కూడా అదేనమాట. మనందరం కూడా అలా తయారు కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే మనసులో వికల్పాలన్నీ అన్ని పోతాయి. ఇప్పుడు మొదటి దేవుని రాజ్యంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు మనసులో ఉన్నటువంటి వికల్పాలన్నీ పోతాయంట. ఆ దివ్య ధర్మం గురించి ముందు తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు మీకు కావలసినవన్నీ మీరు పొందుతారు. ఎప్పుడైతే మీరు దేవుని రాజ్యంలోకి వెళ్తారో, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారో అప్పుడు మీకు కావాల్సినవన్నీ మీరు పొందుతారు. మీకు కావాల్సినవన్నీ మీరు పొందినప్పుడు ఏమవుతుంది, పూర్తిగా ఎప్పుడు కూడా అత్యంత సమృద్ధిగా ఆనందంగా ఆనందధారలో తడుస్తూ ఉంటారు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ద్వారా మనలో వికల్పాలన్నీ కూడా పోతాయి. మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు, సమృద్ధిగా ఉంటారు. మనలో ఉన్న వికల్పాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి అంటున్నారు. మనలో ఉన్న వికల్పాలన్నీ పోతాయి అని అంటే మనకి ఎలాంటి నెగిటివ్ అనేది కూడా ఉండదన్నమాట. ఇంకా పూర్తిగా మనలోకి మనం ప్రయాణించినప్పుడు ఏముంది, మనలో ఉన్న లోపాలన్నింటినీ తొలగించేసుకుంటాము. అలాంటప్పుడు పూర్తిగా ఒక దైవత్వంలోనే ఉండగలుగుతాం. మనలో ఉన్న దైవ గుణాలన్నింటినీ బయటకు తీసుకురాగలుగుతాం. అలాగే మూడవ కన్ను గురించి కూడా, థర్డ్ ఐ గురించి కూడా జీసస్ క్రైస్ట్ చెప్పారు. ఏమని చెప్పారంటే జీసస్ క్రైస్తు మూడో కన్ను మూడో కన్నే దేవుని రాజ్యంలో ప్రవేశం అని అన్నట్లుగా చెప్పారు. ఇంకా మీ రెండు కళ్ళు ఒకటి కాకపోతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్తున్నారు ఈయన. అంటే ఈ రెండు కళ్ళు అంటే రెండు చర్మచక్షువులు. ఈ రెండు చర్మచక్షువులు ఒకటి కావాలి. ఒకటి కావాలి అని అంటే ఏంటి, ఈ భౌతిక సహాయానికి సంబంధించింది కాదు. రూపాంతరం ఒకటే కన్ను కావాలి అంటే మూడో కన్ను అన్నమాట. ఆ మూడో కన్ను అదే దివ్య చక్షువు, అదే జ్ఞాన చక్షువు అంటున్నారు. మనము ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు మూడో కన్ను వస్తుంది కాబట్టి దాని గురించి చెప్తున్నారు అనమాట. మనం ధ్యానంలో కూర్చుంటామో మూడో కన్ను ధ్యానం ద్వారా బయటికి వచ్చి దివి దృష్టి ఉత్తేజం అవుతుంది. ఆ మూడో కన్నే ఏకమైన కన్ను. ఈ మూడో కన్ను ఏకం కావాలి అని అంటే అదేనమాట. రెండు కళ్ళు మూసుకుని కూర్చుంటే, ఈ రెండు కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఇది ఏకం అవుతుంది కాబట్టి అది ఓపెన్ అవుతుంది కాబట్టి అది ముందు తెలుసుకోండి అని చెప్తున్నారు అనమాట. దివ్యశిక్షు గురించి ఎంత అద్భుతంగా వివరించారు జీసస్. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మూడో కన్ను తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. లేకపోతే లాభం లేదు అని కూడా అంటున్నారు. ఇంకొక మాట కూడా అంటున్నారు, రెండు కళ్ళలో బయటి ప్రపంచాన్ని మనం ఎంతసేపు చూస్తామో ఆ చక్షువు లేకపోతే, మూడో కన్ను అనేది లేకపోతే మనం దేవుని రాజ్యాన్ని ఎలా చూస్తాము, చూడలేం కదా అని చెప్పేసి అంటున్నారు. అది లోపలికి ప్రవేశించడం కుదరదు, మీకు ఎంట్రీ కావాలి, ఎంట్రీ టికెట్ మూడో కన్ను అని కూడా అంటున్నారు అనమాట. ఈ దేహానికి వెలుతురు కన్ను కనుక మీ కన్ను ఒకటే అయినప్పుడు ఈ శరీరం అంతా కూడా వెలుగుతుంది. ఈ దేహానికి వెలుతురు కన్నే కదా, మన శరీరం అంతా కూడా ఒకటే అయినప్పుడు
వెలుగుతో నిండిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అట్లాగే జీసస్ క్రైస్తు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తాయంట. ఎస్ఏని యోగ పుంగుల దగ్గర ధ్యానం నేర్చుకున్నారంట జీసస్ క్రైస్తు. ఎస్సీన్స్ అనే పిలువబడే యోగులు కుటుంబాల దగ్గర నుంచి చిన్నప్పుడే ఆయన ఈ పద్ధతులన్నీ నేర్చుకున్నారంట. ఈ ధ్యాన పద్ధతులు ఆయన గొప్ప యోగి. ఆయన జీసస్ క్రైస్తు గొప్ప యోగి, గొప్ప ఋషి అంట. తన అద్భుతమైన బోధనలు ప్రపంచానికి అందించారు. ఎక్కడైనా కూడా ధ్యాన పద్ధతులు అన్ని కూడా ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒకటే. జీసస్ క్రైస్తు భూమి మీదకి రాకముందే ఆనాపాన సతి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడి ద్వారా ఈ ప్రపంచానికి ఆనాపాన సతి అందించబడింది. అంటే తర్వాతే కదా జీసస్ క్రైస్తు వచ్చింది, అందుకని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కానీ ఈయన చేసినవి అన్ని కూడా 40 రోజులు ధ్యానం కానీ ఇవన్నీ 40 రోజులు ధ్యానం కానీ జ్ఞానాపనిషత్తు ద్వారానే ఆయన ఇది సాధించారు అని చెప్తున్నారు. అలాగే జ్ఞాని అన్నవాడు ఎల్లప్పుడూ కూడా ఒక బాలుళ్ళ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. చిన్నపిల్లవాడిగా కాకపోతే మనస్తత్వం గనక లేకపోతే, కలిగి ఉండకపోతే గనక మనకి దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు అని కూడా చెప్తున్నారు. అంటే పెద్దవాళ్ళ మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు మనకి లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మన అందరం అనుకునేవే కదా, మనల్ని మనము పూర్తిగా మరల్చుకున్నప్పుడే మనలోని దివ్యత్వం అనేది బయటపడుతుంది అని చెప్పేసి. మనలో మా పెద్దవాళ్ళ మనస్తత్వం కలిగి ఉండటం అంటే మనలో ఈర్ష, అసూయ, ద్వేషాలు అనేవి ఉంటాయి. కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించలేరు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఆయన. చిన్న పిల్లవాడి మనస్తత్వం అంటే ఎప్పుడు స్వచ్ఛంగా ప్యూర్ గా ఉంటది. ఖాళీగా ఖాళీ మైండ్ ఎప్పుడు ఆడుకుంటా ఉంటారు. వాళ్ళకి నిప్పును పట్టుకుంటున్నానా లేదా అది బాగుందా బురదా ఏమి తెలియదు. అంతా కూడా ఒకలాగానే చూస్తారు. అందుకని చెప్పేసి అలా చిన్నపిల్లల మైండ్ గా ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఉంటుంది. ఆ మైండ్ ఆ తత్వం లేకపోతే జీసస్ క్రైస్తువుగా చెప్పినట్టు ఆ మనస్తత్వం కనుక లేదనుకోండి దేవుని రాజ్యంలోకి ప్రవేశం అనేది లేదు అని చెప్తున్నారు. బాలవాత్ బ్రహ్మవాత్ అంటారు కదా, అలాగే బాలం తత్వం రాకపోతే బ్రహ్మతత్వం అనేది కూడా లేదు. బాలతత్వం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వచ్చి తీరాలి. బాలతత్వం వచ్చినప్పుడు బ్రహ్మతత్వం తప్పనిసరిగా అదే వస్తుంది అని అంటున్నారు. మనకి జీసస్ క్రైస్తుని తలుసుకున్నప్పుడల్లా 2 విషయాలు గుర్తొస్తాయి. మొదటిది, మిమ్మల్ని మీ యొక్క పూర్తి ఆత్మతో పూర్తి హృదయంతో ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు పూర్తి హృదయంతో ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించినట్లుగా మీ పొరుగు వారిని కూడా ప్రేమించండి అని చెప్పాడు ఆయన. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటమే కాదు, పొరుగు వారిని కూడా ప్రేమించండి అని. ఇవి రెండు కూడా జీసస్ కమెంట్స్ అని చెప్పుకోవచ్చు అంట. అంటే దివ్యమైన ఆదేశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ఆదేశాలు తప్పుకోకుండా జీసస్ క్రైస్తు గురించి తెలుసుకునే వాళ్ళు కానివ్వండి, జీసస్ మేము క్రైస్తవులము అని అన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ప్రేమించుకోవటమే కాదు, వాళ్ళని ఎంత బాగా ప్రేమించుకుంటున్నారో ఎదుటి వాళ్ళని కూడా అంత బాగా ప్రేమను కలిగి ఉండాలన్నమాట. వాళ్ళని కూడా ప్రేమించగలిగి ఉండాలి. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్పారు జీసస్ క్రైస్తు. ఏంటి, నోట్లోంచి ఏదొస్తుందో జాగ్రత్తగా రానియాలంట. ఎందుకంటే మీ దేహ పోషణ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు దేహ పోషణ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆత్మ పోషణ గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించండి. ఆత్మ పోషణ గురించి కూడా ఆలోచించండి అంటున్నారు. మన దేహంలోకి ఏదైతే వెళ్తుందో అది ఆత్మ ఎప్పుడూ చెడుపు చేయదు. మన మన దేహంలో మన నోట్లోకి ఏదైతే వెళ్తుందో అది ఎప్పుడు మన ఆత్మకు చెడుపు చేయదు అంటున్నారు. అంటే మనం తినే తిండి ఆత్మకి చెడుపు చేయదంట. అది ఆత్మకి ఆత్మకి మాత్రమే ఆయన చెప్పింది. మనం తినే తిండి ఆత్మకి ఎప్పుడు చెడుపు చేయదంట. కానీ ఏం చేస్తుంది, నోట్లోంచి ఏది బయటకు వస్తుందో అది ఆత్మకు చెడుపు చేయను. అంటే మన నోట్లో నుంచి వచ్చే మాట, మన నోట్లో నుంచి వచ్చే మాట అది ఆత్మ. అంటే మన కర్మలు ఏం పట్టుకుంటాం కదా. ఇప్పుడు ఎవరినైనా ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి, జడ్జి చేసాం అనుకో, నో జడ్జిమెంట్ నో కామెంట్ అని చెప్పేసి పత్రి గారు చెప్పారు. అట్లాగే ఎవరినైనా జడ్జి చేసినా, ఎవరినైనా కోపించుకున్నా, ఇట్లా ఎవరినైనా ఏదన్నా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి ఏది చేసినా కూడా దాన్ని మనకి కర్మగా, అది ఆత్మకి ఒక ఇదే కదా, కర్మ అంటుకుంటుంది కదా. అదే చెప్తున్నారు ఈయన అనమాట. మన వాక్షేత్రం మీద చక్కటి
సమయం పాటించాలి, చక్కగా సమయ నియమాలను పాటించాలి. వాక్షేత్రం గురించి మన పత్రిజీ గారు ఇప్పుడు వాక్షేత్రం గురించి చెప్పినప్పుడే అప్పుడే ఆయన వాక్షేత్రం గురించి చెప్పారనమాట. వాక్షేత్రం ఎంతో బాగుండాలి, దివ్యంగా మహత్వం కలిగి ఉండాలి, విశేషంగా సాధ్యం ఉండాలి అని చెప్పారు. నోట్లోంచి పోయేది దేహంలోకి పోతుంది, నోట్లోంచి బయటకు వచ్చేది ఆత్మకి చెడుపు చేస్తుంది అని చాలా గొప్పగా చెప్పాడు అనమాట ఆయన. సత్యవాక్కుల్నే పలకాలి అని ఆయన చెప్పాడు. అట్లాగే కాకుండా జీసస్ క్రైస్తు 11 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడంట ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా 60-70 ఏళ్ళు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళంట. అంటే అప్పటి నుంచి ఆయన బోధనలు మొదలు పెట్టాడు అనమాట. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి అన్నాడంట, మీ అమ్మ గారు కేకేస్తున్నారు అని చెప్పాడంట. క్రీస్తు మాత్రం ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అన్నాడంట. ఎందుకని అన్నారు? దేవుడి రాజ్యం కోసం తహతహలాడే వాళ్ళే వారే నా తల్లి తండ్రి అన్నాడంట ఆయన. అంటే సత్యవాకులు, అది ఆయన మనసులో ఉన్నది అలా చెప్పేశాడు అనమాట ఆయన. మనసులో ఏదుందో అది చెప్పేశాడు. అంటే ఈ దేవుని రాజ్యం కోసం ఎవరైతే తహతహలాడతారో వారే నా తల్లి తండ్రి అని చెప్పేసి చెప్పాడు అనమాట. మొట్టమొదట ఆయన ధ్యాన క్షేత్రం గురించి చెప్పాడు. దేవుని రాజ్యం ఎక్కడ ఉందో లేదని మనలోనే ఉందని చెప్పేసి ధ్యాన క్షేత్రం గురించి చెప్పాడు. అంతేకాదు 40 రోజులు 41 రోజు ఉపవాసం గురించి చెప్పాడు కదా. 41 రోజు ఆయన చేసేదే కాదు, మన ఆధ్యాత్మిక మన స్పిరిచువల్ సొసైటీలో కానివ్వండి, ఆధ్యాత్మికంలో ఎక్కడైనా కానివ్వండి, 40 రోజులు అయ్యప్ప మాలని, 40 రోజులు శివమాలని ఎవరైనా వేస్తారు. అదే జీసస్ క్రైస్ట్ చెప్పింది కూడా అదే. అది వేరుగా ఏమీ లేదు, ఆయన చెప్పింది వేరేం కాదు. ఆయన చెప్పిందే వీళ్ళు పాటించేది, వీళ్ళు పాటించేదే వాళ్ళు చెప్పింది అనమాట. అందరూ ఒకటేనన్న భావన ఇక్కడ చాలా అద్భుతంగా మనకి గురువులు ఇచ్చారనమాట. దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఎక్కడా లేదని మనలోనే ఉందని ధ్యాన క్షేత్రం ద్వారా ఆయన తెలియపరిచారు. కర్మక్షేత్రం ధర్మక్షేత్రం తర్వాత చెప్పారు. మనకు ఏది కావాలో ఎదుటివారి నుంచి మనం అదే తీసుకోవాలి. మనకి ఏదైతే కావాలో, మనం ఎవరినైతే గౌరవిస్తామో, మనం ఎదుటి వాళ్ళని గౌరవించలేదని బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనం ఎదుటి వారిని గౌరవించినప్పుడు వాళ్ళు అదే గౌరవిస్తారు. మనం ఏదైనా పెట్టినప్పుడు, మనం ఎవరింటికైనా ఏదైనా వెళ్తాము, ఎవరైనా మన ఇంటికి వస్తారు, వచ్చినప్పుడు మనం అన్ని దాచుకున్నాం అనుకోండి, వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి మనకి ఏది కావాలో, మనకి ప్రేమ కావాలా, ఆ ప్రేమను ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. మనకి ఏది కావాలో అది ఎదుటి వాళ్ళకి ఇవ్వటం ఆ అలవాటు చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. పొరుగువారి పట్ల ఏం చేయాలో ఎంతో ఇదిగా చెప్పారు అన్నమాట. మూడో వాక్క్షేత్రం గురించి కూడా ఆయన చాలా బాగా చెప్పారు. ధ్యాన క్షేత్రం, ధర్మక్షేత్రం, వాక్క్షేత్రం గురించి మూడింటి గురించి చెప్పారు. అట్లాగే ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో, త్రికరణ శుద్ధి కలిగి ఉంటారో దేవుని రాజ్యం వాళ్ళదే అని మళ్ళీ స్పష్టంగా ఆయన చెప్తున్నారు. త్రికరణ శుద్ధిగా ఉండమని చెప్పి చెప్తున్నారు. ప్రప్రదంగా జీవితంలో సాధించాలి, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే ధ్యాన జ్ఞాన ప్రబోధాలకేసి సిన్సియారిటీగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలని అద్భుతంగా చెప్పారు. దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఉన్నాయి అని అంటున్నారు. అంటే దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఉన్నాయంటే భూలోకం ఒకటే కాదు, భూలోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం ఎన్నో ఉన్నాయి కదా. ఆ లోకాల గురించి ఆయన చెప్తున్నారు అనమాట. ఎన్నో లోకాలు ఉన్నాయి. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారంట. అంటే అంశాత్మ పూర్ణాత్మ బిడ్డనని, అంటే నేను నా నా తండ్రి వేరు కాదు అని చెప్పారు ఆయన. నువ్వు నేను ఒకటే అని చెప్పారు. జీసస్ క్రైస్తు ఒకసారి తుఫాన్ని ఆగిపో అన్నారంట, అదే ఆగిపోయిందంట. ఎప్పుడైతే మనం ఆ ధ్యాన స్థితిలో పరాకాష్ఠ చేద్దామో అప్పుడు ఆ ప్రకృతి కూడా మనతో మిత్రుత్వం చేస్తుంది అని ఇప్పుడు ఆయన అద్భుతంగా నిరూపించారు అని చెప్పేసి అంటున్నారు. ఇదే మాంసపిండం మంత్రపిండం కావడం అంటే, అంటే ఈ మాంసపిండం మంత్రపిండం కావడం అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆయన ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ఆయనలోకి ఆయన ప్రవేశించి ఎప్పుడైతే ఈ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం జరిగిందో ఆయన అన్ని సిద్ధుల్ని పొందారు. ఆయన ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకున్నారు అనమాట. ప్రకృతి కూడా మనతో మిత్రత్వం ఉంటుంది అని చెప్తున్నారు. అది ఆ ఆ మిత్రత్వం అనేది జీసస్ క్రైస్ట్ చాలా గొప్పగా చేసుకున్నారు. జీసస్ క్రైస్తు కాదండి, శంకరాచార్యుల వారికి కూడా ఇలాగే చేశారంట. సీసం కరిగించి త్రాగండి అని ఎవరు ఇస్తే తాగేశారంట. అట్లాగే ఎవరైతే ఈ ధ్యానంలో ఈ ఉండి ఈ 40 రోజుల దీక్షని ఎవరైతే తీసుకుంటామో మన మైండ్ ఖాళీ చేసి
మనలోకి మనం ప్రయాణించి మన దేవుని రాజ్యంలోకి మనం ప్రయాణిస్తాము. వాళ్ళందరూ కూడా ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకోగలరు అని చెప్తున్నారు. అది మనకు కూడా సాధ్యమే. వాళ్ళకి కాదు, ఒక జీసస్ క్రైస్ట్ కి, ఒక శంకరాచార్యులకి, ఒక బుద్ధ భగవానుల గారికి, ఒక పత్రిజీ గారికి, వీళ్ళకే కాదు, మనకు కూడా అందరికీ సాధ్యమే. మీకు కూడా ప్రతి మనిషి కూడా కరుణామయుడుగా కావాలి అని చెప్తున్నారు. కరుణామయుడు అని అంటే కూడా మనకి జీసస్ క్రైస్ట్ వెంటనే గుర్తొస్తారు. ఎందుకంటే ఆయనకున్న కరుణా గుణము, క్షమా గుణము, ప్రేమ గుణము ఆయన నుంచి చాలా మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్తున్నారు. జీసస్ క్రైస్ట్ కాన్షియన్సే కరుణాతత్వం ఆయనలో ఉంది. ఒక బైబిల్ తీసుకుని నేను ప్రార్థన చేస్తాను అంటే క్రిస్టియన్ వైపు కరుణాతత్వంతో ఉండాలి. కరుణతో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ, ఈ క్రీస్తు కాన్షియస్ లోకి వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. కరుణాత్వంలో ఉన్న వాళ్ళు బుద్ధుడిలాగా పాటించాలి. ఈ జీసస్ క్రైస్త్ లో ఉన్న వాళ్ళు ఈ జీసస్ యొక్క కరుణ గురించి, వీటి గురించి కూడా బాగా పాటించాలి అని చెప్తున్నారు. ఒకటి ప్రజ్ఞ, రెండవది కరుణ. జీసస్ క్రైస్తు జీవితంలో కూడా ఈ రెండు ఎక్కువగా అవగతమైనవి. ఒకటి ప్రజ్ఞ అంటే, రెండోది కరుణ. ఈ రెండు కూడా ఆయన జీవితంలో ఎంతో అద్భుతంగా ఉన్నాయంట. ఆయన చాలా ప్రజ్ఞావంతుడు జీసస్ క్రైస్తు, మహా కరుణామయుడు కూడా. అలాగే ప్రజ్ఞ లేని వాళ్ళు కరుణను చూపించలేరు అంటున్నారు. ధ్యానం చేయడం ద్వారానే సత్యం తెలుస్తుంది. సత్యం అనే అనుభవం అయినప్పుడే ప్రజ్ఞ అనేది బయటపడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నేనే అంతా అని తెలుసుకోవడం. అంతా నేనే అని జీసస్ క్రైస్తు అప్పుడే తెలుసుకున్నారు అనమాట ఆయన. నువ్వు నేను ఒకటే అని తెలుసుకునే స్థితి నుంచే, ప్రజ్ఞ నుంచి బ్రహ్మానందం అనేది వస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం నుంచే బ్రహ్మత్వం అనేది వస్తుంది. ఆ బ్రహ్మత్వం నుంచే బ్రహ్మణత్వం అనేది వస్తుంది అంటారు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాతే కరుణ అనేది మొదలవుతుంది. కరుణ అనేది ముందు ఎవరికి రాదంటండి. ఎంత అద్భుతంగా చెప్పారు. నువ్వు నేను ఒకటే అనే స్థితి నుంచి, ఆ స్థితి నుంచి ఎక్కడికి రావాలి? బ్రహ్మ జ్ఞానం వస్తుందట. ప్రజ్ఞానం అనే నుంచి బ్రహ్మ జ్ఞానం వస్తుంది. ఆ బ్రహ్మ జ్ఞానం నుంచే బ్రహ్మత్వం వస్తుంది. ఆ బ్రహ్మత్వం నుంచే బ్రాహ్మణత్వం వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాతే కరుణ అనేది ప్రతి మనిషికి కూడా మొదలవుతుంది అని చెప్పి చెప్తున్నారు. మనందరం కూడా జీసస్ క్రైస్తులా కరుణామయులు కావాలి అని చెప్పేసి అంటున్నారు. అప్పుడే మీరందరూ కూడా జీసస్ క్రిస్టియన్స్ అని క్రిస్టియన్స్ వాళ్ళు అని చెప్పేసి అనిపించుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి మనిషి కూడా ఒక జీసస్ క్రైస్తులా, ఒక గౌతమ్ బుద్ధులా అందరూ కూడా అవ్వాలి. అర్హతలు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హత అనేది సంపాదించుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు సిసలైన సత్యం ఏమిటయ్యా అంటే, దేవాలయాలకు వెళ్ళండి, చర్చిలకు వెళ్ళండి, మసీదులకు వెళ్ళండి అని చెప్పదు. ఏ సత్యము కూడా మీరు దేవాలయాలకు వెళ్ళండి, మసీదులకు వెళ్ళండి అని కూడా చెప్పదు. ఒక మహా ఒక మహమ్మద్ లా తయారు కావాలి, ఒక జీసస్ లా తయారు కావాలి, లేదా ఒక పత్రిజీలా తయారు కావాలి, ఒక బుద్ధుడిలా తయారు కావాలి. ఎందరో పత్రిజీల్లా అందరం కూడా తయారు కావాలి. ఎందుకంటే సర్వమతాల యందు సారం గ్రహించి ఐకమత్య మార్గం అనుసరించి కించుదనము మని ప్రేమించుకొనమే మేల. అంటే మన మతాల్లో సారం ఏంటయ్యా అని అంటే గ్రహించలేము. ఐకమత్య మార్గం అనుసరించవలను, అల్పమైన పనులు మాని పర పరస్పరము ప్రేమించుకోవాలని చెప్పేసి బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. అదే విధంగా ఒక మహమ్మద్ లా, ఒక జీసస్ లా, ఒక కృష్ణుల్లా, ఒక బుద్ధుల్లా, ఒక పత్రిజీలా అవ్వాలి అని అంటే తప్పకుండా వాళ్ళు చూపించిన మార్గాల్లో మనం వెళ్ళి తీరాలి. అలాగే శ్రీ జీసస్ క్రైస్తు సిలువుపై నుండి కొన్ని మాటలు చెప్పారంట. ఏం చెప్పారంటే, ఏం చేస్తున్నారో వారికి తెలియదు ప్రభు అని అన్నారంట. అంటే వాళ్ళందరూ ఆయన్ని శిక్షిస్తున్నారు. అయినా ఈయన పైన చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళని క్షమించు అంటే. మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్తాం. కానీ ఆయన అలా కాదు, వాళ్ళని క్షమించమని చెప్పేసి పైవాడికి చెప్పాడనమాట. తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియట్లేదు అని చెప్పాడంట. వాళ్ళ చైతన్యం జాగృతిలో లేదు అని చెప్పారు. హీన స్థితిలో ఉంది అంటే వాళ్ళకి ఇప్పుడు మనము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా అయితే, వాళ్ళకి తెలియదు ఆ స్థితి, అది మనకు తెలిసింది కాబట్టి మనం ఎలా కామ్గా ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఒక్కొక్కటి అనుకుంటున్నాం కానీ ఒక్కొక్కటి ఆచరించలేకపోతున్నాం. అని జీసస్ క్రైస్ట్ ఎంత గొప్పవాడో చూడండి. ఆయన సిలువు మీద ఉండి కూడా
వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు ప్రభు అని చెప్పేసి చెప్తున్నాడంట. ఇతరులు క్షమించాలి అంటే వారికి ఏమి తెలియదు అని మనం అనుకోవాలి. అది అక్కడ ఆయన చెప్పిన మాట అన్నమాట. అట్లాగే నేను నిన్ను కూడా పరలోకానికి నిశ్చయంగా నాతో తీసుకువెళ్తానని పక్కనున్న సిలువ వేసిన అతను ఆయన్ని చెప్పాడంట. ఏడు అభయం ఇచ్చాడు అనమాట ఇది. నిన్ను నిశ్చయంగా నాతో నిన్ను తీసుకువెళ్తాను అని సిలువ మీద ఉండి దొంగకు చెప్పాడు ఆయన. మన పరిస్థితులు మనం అదే పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, ఏమనుకుంటాం? అమ్మా అయ్యో అది అనుకుంటాం. అయినా కానీ ఆయన ఆ స్థితిలో ఉండి, రక్తం కారుతున్న స్థితిలో ఉండి కూడా పక్కన ఆయనకి అభయం ఇచ్చాడంట. నిన్ను నిశ్చయంగా నాతో తీసుకెళ్తాను అని చెప్పేసి. కాలాన్ని అతీతంగా నా ఓ దేవా, ఓ నా దేవా, నన్నేలా చేయవదిలేవు అన్నాడంట. ఏ కష్టం వచ్చినా, బాధ కలిగినా, పైన ఉన్నా మీ పూర్ణాత్మని అడగండి, ఎవరిని కాలాతీతంతో సమాధానం దొరుకుతుంది. జీసస్ క్రైస్తు పైయంగా చూస్తూ అన్నారంట, ఓ దేవా నా దేవా ఎందుకు నన్ను చేయి వదిలావు అని చెప్పేసి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీకేదైనా కష్టం వచ్చింది అనుకోండి, పక్కవారితో ఎవరితో చెప్పొద్దు. మీరు మీ పూర్ణాత్మతో అనుసంధానం అవ్వండి. అప్పుడు పూర్ణాత్మతో జీసస్ క్రైస్తు అనుసంధానం అయ్యారంట. అట్లాగే విశ్వ కళ్యాణం కోసం నేను దప్పిక కొన్నాను, నేను దప్పిక కొన్నాను అన్నాడంట. దప్పిక కొన్నానంటే అంత మహానుభావుడు, అంత బాగా ఉన్నాయని నాకు నోరెండిపోతుంది నీళ్లు పోయింది అని అడుగుతాడా? అది కాదు. ఆయన ఆయన అక్కడ ఉన్న అర్థం అది కాదండి. నేను దప్పిక కొన్నాను అంటే ఈ ప్రజలకి, ఈ మహనీయులకి ఏంటి తపన, ఈ విశ్వ కళ్యాణం కోసం ఆయనకి ఇంకా తపన తీరలా. కొంత బాగు చేయాలి, ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది ఆయనకి. కాబట్టి నేను ఇంకా ఏదో చేయాలనుకున్నాను, ఇంకా ఆకలితో ఉన్నాను, ఇంకా చెయ్యాలనుకున్నాను. అదే అన్నమాట. ఈ భూమండలానికి ఇంకా ఏమైనా చెయ్యాలనుకున్నాను నేను, కానీ చేయలేకపోతున్నాను. నేను ఇంకా దప్పికతో ఉన్నాను అన్న మాటకి మీనింగ్ అదనమాట. అంటే మహానుభావులు ఎప్పుడు కూడా సూటిగా చెప్పరు అనమాట. అది మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పారట, పరిసమాప్తమైనది. పరిసమాప్తి అంటే మార్పు. అంటే ఏ సమయంలోనైనా మీరు అంగీకరించాలి, ఏ మార్పునైనా అంగీకరించాలి. ఈయన అక్కడుండి కూడా వాళ్ళు చేసింది అన్ని అంగీకరించారు అనమాట. ఆయన సిలువ వేసినా కూడా ఆయన అంగీకరించారు. పరిసమాప్తి అయిపోయింది అని చెప్పేసి అంగీకరించారు అనమాట. వీళ్ళు వేయటం కూడా నేను ఒప్పుకుంటున్నా, ఓకే, యాక్సెప్టేషన్. మనకు అదే కదా పత్రిక చెప్పేది, ఏదొచ్చినా యాక్సెప్టేషన్ ఇప్పుడు ఉంటే అప్పుడు మీ జీవితంలో తొందరగా మార్పులు జరుగుతాయి అని చెప్తారు. అట్లాగే అమరత్వం కోసం కూడా ఇంకో మాట చెప్పారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నారండి. అంటే పూర్ణాత్మతో చెబుతున్నారు ఆయన. పైన తన పూర్ణాత్మతో ఆయన చెప్పుకుంటున్నారు. ఇక్కడ దానిని వదిలే వెళ్ళలేకపోయాను, దీన్ని వదిలే వెళ్ళలేకపోయాము అని చెప్పేసి మనం అనుకుంటాం. అయ్యో నేను చచ్చిపోతున్నాను, ఆ డబ్బు ఎంత ఉంది, ధనం ఎంత ఉంది, ఆ పిల్లలు వదిలేకపోతున్నాం, ఈ పిల్లలు వదిలేకపోతున్నాం అనుకుంటాం కదా. అదేం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన నా పూర్ణాత్మకు చెప్తున్నారు అనమాట. ఏంటి? ఎవరి మీద వ్యాహం లేకుండా ఆఖరి క్షణంలో మనం ఎలా ఉండాలో ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు అనమాట. నా చేతిని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి ఆయన అద్భుతంగా చెప్పారనమాట. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ పొలాలు, ఇళ్ళు, సంబంధాలు కాకుండా లాస్ట్ దశలో ఎలా ఉండాలని చాలా అద్భుతంగా ఆయన చెప్పాడు అనమాట. మనం కూడా మన పూర్ణాత్మతో అనుసంధానం అయ్యి ఉండాలని చాలా గొప్పగా చెప్పారు. అట్లాగే ఇంకొక మాట కూడా చాలా గొప్ప మాట చెప్పారు ఈయన. నీ చెయ్యి కాని కాలు కాని నీకు అపకారం చేస్తే వాటిని నరికివేసి దూరంగా విసిరివేయి అని చెప్పారు. జీసస్ క్రైస్ట్ ఎంత అద్భుతంగా చెప్పారు చూడు. అదే మన మీద మనకి ఎరుపు ఉండటం అని అంటే, మన మీద మనకి నిఘా అంటే అదేనండి. మన కన్ను ఏముంది, కాసేపు కొంచెంసేపేగా ఈ సీరియల్ చూద్దాంలే అనిపిస్తుంది. ఏముంది కొంచెమేగా ఈ కాస్త ఎల్లుల్లిపాయ వేసుకు తింటే బాగుంటది అని చెప్పి ఏదో ఒక కారం వేసుకుని తినేద్దాం, ఎల్లుల్లిపాయ కారం చాలా అయింది తిన, అట్లా ఏదో ఒకటి తినకూడనివే తినాలనిపిస్తాయి మనకు నోటికి. అదే ఇక్కడ మనల్ని మనం మోసం చేసుకోవటం అన్నా కూడా అదే, మనకి మనమే శత్రువులము, మనకి మనమే మిత్రులు అన్నా కూడా ఇదే అద్భుతం. చూడండి, వాటిని ఏమంటున్నారు? వాటిని నరికి వేసి దూరంగా విసిరివేయండి అంటున్నారు. నీ రెండు కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి శాశ్వత నరకాగ్నిలో విసిరివేయబడడం కన్నా, అంటే ఇవన్నీ బాగుంటాయి, ఈ అవయవాలన్నీ బాగానే ఉంటాయి, కానీ ఉపయోగం ఏముంది? శాశ్వతంగా నరకాగ్నిలో ఉండిపోతాం. మరి అంతే కదా, నా లోపల కుళ్ళు, అబద్ధాలు ఆడటము, అసూయతో ఉండటము, రగిలిపోవటము ఇవన్నీ ఉండి కాక నరకంలో ఉండే కన్నా ఒక అవయవం లేకుండా హాయిగా స్వర్గానికి వెళ్ళటం గొప్ప కదా. ఇవి ఒక నా చెయ్యి తప్పు దొంగతనం చేస్తుంది, ఎంతసేపు ఈ చెయ్యి నరికేసేయి అంటున్నారు. ఈ కన్ను నేను తప్పు చూస్తుంది, కన్నును తీసేయి అంటున్నారు. ఈ అవయవాలు లేకపోయినా పర్వాలేదు, నువ్వు శాశ్వతంగా నరకంలోకి వెళ్ళిపోకుండా ఉంటావు కదా, అది ఆయన చెప్పేది.
స్పష్టంగా తెలియజేస్తున్నారు. సాధకుడు ఏకాగ్రత గురించి, అశాంతికి కారణమైన ఇంద్రియాల గురించి ఆయన చెప్తున్నారు. అంటే సాధన ఎంత గొప్పగా చేయాలి అని అన్నది జీసస్ క్రైస్తు చాలా అద్భుతంగా చెప్తున్నారు అనమాట. స్పర్శ ద్వారా దృష్టి మొదలైన అన్ని ఇంద్రియాలు విక్షేపాలను తరిమివేయమని యేసు ప్రబోధిస్తున్నారు. మీకు ఏది కన్ను బాగపోతే కన్ను, స్పర్శ ద్వారా దృష్టి మొదలైన ఎన్ని ఇంద్రియాలు కూడా, అన్ని ఇంద్రియాలని కూడా మీరు తరిమివేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా సాధకుడు ఆత్మలోని నిత్య చైతన్య స్థితి, నూతన ఆనందమైన శాశ్వత జీవనంలోకి ప్రవేశించడం తెలుస్తుంది. మీకు సత్యం తెలిస్తే మీరు ఇక స్వేచ్ఛగా జీవించగలుగుతారు. ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు స్పష్టంగా జీవించగలుగుతాం. ఏం చెప్పారు జీసస్ క్రైస్తు? మీరు అన్ని అవయవాలు ఉండి కూడా మీరు నరకాగ్నిలో పడటం కన్నా ఏ అవయవాలు లేకుండా స్వర్గంలోకి వెళ్ళటం బెటర్ అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పి, అంటే మన సాధన ఎలా గొప్పగా చేయాలి, మన సాధనల మీద మనం ఎంత నిఘా పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నపిల్లలు అవ్వాలని చెప్పారు. దేవుని రాజ్యంలో చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న వారికే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత ఉందని చెప్పారు. అలాగే మూడో కన్ను కూడా అదొక అర్హత అని చెప్పారు. అలాగే వీరందరూ కూడా క్రిస్టియన్స్ అనిపించుకోవాలి. క్రిస్టియానిటీ అనేది ఏంటంటే బైబిల్ పుచ్చుకుని వెళ్తేనే క్రిస్టియానిటీ కాదు. అందరూ జీసస్ క్రైస్తులా నేను నువ్వు అందరూ ఒకటే, అందరము దేవుని బిడ్డలమే అని చెప్పేసి అందరూ అనుకోగలిగినప్పుడు అది క్రిస్టియాన్సీ అంటే. ఒక బైబిల్ తీసుకుని నేను చర్చికి వెళ్తున్నాను అనుకుంటే కాదు. జీసస్ క్రైస్తులా మనం బ్రతకాలి, ఒక బుద్ధుల్లా బ్రతకాలి, ఒక పత్రిజీలా బ్రతకాలి అని చెప్పేసి చెప్పారు. అట్లాగే మన సాధన కూడా మనల్ని మన మీద నిఘా పెట్టుకోవడానికి, నీ కన్ను, నీ కాళ్ళు చేతులు ఏవి నీకు సరిగా పనిచేయట్లేదు, మన మన జిహ్వ, మన స్పర్శ, అన్ని ప్రతి ఒక్కటి కూడా ప్రతి దాని మీద కూడా మనం నిఘా పెట్టుకోవాలి. మన సాధనలో మనము అద్భుతమైన నిఘా ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు తప్పనిసరిగా మనము ఈ దైవత్వం అనేది మనలో ఉన్న దివ్య గుణాలను బయటికి తీసుకురాగలుగుతాము. అప్పుడు పత్రిజీ గారి లాగా, ఒక జీసస్ క్రైస్తులా, ఒక బుద్ధుడిలా, ఒక శంకరాచార్యులా మనం జీవించగలుగుతాం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. చక్కగా జీసస్ క్రైస్ట్ గురించి చాలా చక్కగా పత్రిసార్ అందించిన కాన్సెప్ట్ ని చాలా చక్కగా వివరించారు మేడం. 40 days ఫాస్టింగ్ అనేది మానసిక ఫాస్టింగ్, అంటే తన అంతరంగం లోపల ఉండే ఆత్మతత్వాన్ని అనుభూతిని చెందడం అనేది ఫాస్టింగ్ అని. అలానే ఆయన ఫాస్టింగ్ ద్వారా ఈ దేహం వేరు దేహ వేరు, ఏది అశాశ్వతం శాశ్వతం గురించి చాలా చక్కగా ఈ 40 days లోనే కనుగొన్నారు. దాంతో పాటు ఎక్కువ దేవుడు సామ్రాజ్యంలోకి ప్రయాణం చేయండి అని అంటూ ఉంటారు. ఎప్పుడు మనం అలా చేయగలుగుతామంటే ఆ స్వచ్ఛత అనేది ఉండాలి అని చెప్తూ ఉంటారు. అదే ఎలాంటి స్వచ్ఛత అంటే చిన్న పిల్లలకి అసలు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం కోపం ఉండదు, తిట్టినా వెళ్తారు, కొట్టినా వెళ్తారు తల్లిదండ్రుల దగ్గరికి. అంటే అన్కండిషనల్ లవ్ గా ఉండి ఆ ప్రేమతత్వంతో, అపారమైన ప్రేమతత్వంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే ఆ చిన్న పిల్లల స్వభావం లాగా, చిన్న పిల్లల లాగా ఉంటే మాత్రమే మన లోపలికి వెళ్ళగలుగుతాం. అంటే సరి అయిన గుణగణాలు, సరికానివంతా కూడా మార్చుకోవాలి అని చెప్పని చాలా చక్కగా ఈ దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలి అని అంటే నీవు చిన్న పిల్లవాడి ఒక మన స్వభావం అనేది ఉండాలి అని చెప్పని. దాంతో పాటు నేను ఒక్కడినే దేవుణ్ణి కాదు, మీ అందరూ కూడా దేవుళ్ళే, మీరేం మానవులు కాదు, మీరందరూ కూడా నేను ఎలా అయితే దేవుణ్ణో మీరందరూ కూడా అదే అని చెప్పానని. దాంతో పాటు కాన్షియస్నెస్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. క్రైస్ట్ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్, బుద్ధుడు కాన్షియస్నెస్, ఇదంతా. అలానే భగవద్గీతలో తెచ్చేస్తూ యద్భావం తద్భవతి అని చెప్పని, మనం ఎలా అయితే ఉంటామో దాన్ని బట్టే మన ఒక జీవన శైలి అనేది ఉంటుంది అని చెప్పని. ఎలా అయితే ఆ ఫాస్టింగ్ చేసిన తర్వాత ఆ జీసస్ క్రైస్ట్ గారు అంత ఏకత్వ భావంలోకి వెళ్ళారో అలానే మనం ధ్యానం చేయగా అంటే ఎంత జన్మ సార్థకం చేసుకొని ముందు గత జన్మల్లో ఎంత సాధన చేసి ఉండకపోతే 40 రోజుల్లో బుద్ధుడిలాగా అయిపోయారు. అంటే ఆ బుద్ధుడు నేను ఒకటే అని చెప్పని అంత సమానత్వాన్ని పొందుతారు. చాలా థ్యాంక్స్ మేడం. చాలా చక్కగా జీసస్ క్రైస్ట్ ఒక టాపిక్ తీసుకొని చక్కటి జ్ఞానాన్ని
ఒక గొప్ప యోగి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మేడం. పత్రిజీ గారికి శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చానండి, దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే కృపాంతి మాట్లాడండి. నమస్తే మేడం. అద్భుతంగా చెప్పారు మేడం. ఎందుకంటే జ్ఞానం ప్రభు ఇవాళ జీసస్ క్రైస్ట్ ని మరొక్కసారి మా అందరికి అంటే పరిచయం చేశారు. పత్రి సారు నిజంగా ఎలాగైతే చెప్తారో ఆయన కరుణామయుడు, దయ, నిజంగా క్షమాగుణము ఆయన నుంచి నేర్చుకోవాలి అనేది ఎంత చక్కగా ఆయన ఎప్పుడైతే పత్రి సార్ ఏదైతే వివరించారో ఇవాళ మీరు అన్ని రకాల ఉదాహరణలతోటి అందరూ దేవుడి యొక్క ఉదాహరణ గ్రంథాల యొక్క ఉదాహరణ కూడా జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు, బుద్ధుడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, మన పత్రిజీ గారు ఏం చెప్పారు, ఈ వీళ్ళందరి యొక్క జ్ఞానాన్ని మరో ఒకసారి పరిచయం చేశారు మా అందరికీ. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా తన దైవత్వాన్ని దర్శించుకోవాలి. ఆ దైవత్వాన్ని దర్శించుకోవడానికి వాళ్ళు 41 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఆ ప్రభు కూడా ఆ కొండ మీద చేశారు, అల్లా చేశారు, వీళ్ళందరూ చేశారు ధ్యానమే. కానీ మనుషులు మనమే భగవంతులందరూ చేస్తున్నారు ధ్యానము, కానీ ఎందుకు చేస్తున్నారు అనేది మానవుడికి అర్థం కాదు. ఏంటంటే అసలు వాళ్ళు గొప్పవాళ్ళు, మనం శరణు కోరుతున్నాం, మరి వాళ్ళు ఎందుకు చేయాలి ఇది ధ్యానము? మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు మూసుకోవాలి? ఇప్పుడు శివుడు ధ్యానమే, ఆంజనేయ స్వామి ధ్యానం, వీళ్ళందరూ ఎందుకు ధ్యానాలు చేస్తున్నారు అనేది మనుషులు ఆలోచించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి ఇంకా అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఏదైతే ఆచరణ చేశారో అది పట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు చూసే కదా పిల్లలు మారుతారంటారు. తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో పిల్లలు కూడా అదే భావాలతో ఉంటారు. ఇంట్లో ఏ వాతావరణం ఉంటుందో ఆ వాతావరణంతో పిల్లలు పెరుగుతారంటారు కదా. మరి మనం ఏ దేవుళ్ళు పూజిస్తున్నామో, ఏ దేవుళ్ళే శరణు పెడుతున్నామో ఆ దేవుళ్ళు ఏం చెప్పారన్నదే ఆచరణ చేయట్లేదు. అందుకే పత్రిసారి అంటారు, పాదాలు పట్టుకోవడం కాదు పదాలు పట్టుకోండి, గురువు చెప్పిన పదాలు పట్టుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోద్దని. కానీ అలాగే ఆచరణ చేయాలనేది ఈరోజు మీరు జీసస్ క్రైస్ట్ కోసం చాలా అద్భుతంగా జ్ఞానాన్ని ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. చాలా చక్కగా చెప్పారు. ఇంకా కృపావతి గారు శంకరాచార్యులది మళ్ళీ కలిపి చాలా దీనిగా చెప్పారమ్మా. ఉద్దేశం ఏంటంటే మేడం, జీసస్ క్రైస్తు గురించి చెప్పేటప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చానంటే అందరూ చెప్పింది ఒకటే, అందరూ ఒకటే, గురువులందరూ ఒకటే అని చెప్పడం కోసం ఇంకా 2-3 రాసుకున్నాను మేడం. టైం చాలదని వదిలేశాను. అదే అంత చెప్పింది ఒకటే, ఎవరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు అని చెప్పడమే నా ఉద్దేశం మేడం. అంతేను. వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు, మనం ఇది చేసేది తేడా. అవునవును, చాలా బాగా చెప్పారు. అందరు చెప్పేది ఒకటే పదం. ఒకటే మేడం, ఒక్కటే. కాకపోతే మనము ఆచరించట్లేదు. ముందు ఆచరించడం ఒకటి, ముందు మనల్ని మనము ఎవరికి వాళ్ళము మన మీద మనం నిఘా ఉండాలి మేడం, జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు. మననే వాడు హిందూ, వీడు క్రీస్తువు, ఇది అనే ఆలోచన తప్ప అందరూ దేవుళ్ళే అని అలాగే క్రైస్తవు చెప్పారు. అది చెప్పారు కదా, నేను దేవుడిని మీరు దేవుడే అని. అదే ఆ పదం నిజమమ్మా. చాలా బాగా చెప్పారు. సరే అమ్మ, నమస్తే. థ్యాంక్ యూ మేడం. ఇందిరా మేడం మాట్లాడండి మేడం. చాలా బాగా చెప్పారండి మేడం. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం లాగే చెప్పారు. అన్ని ధర్మాలు ఒకటే. అదే చెప్తున్నారు కదా, అన్ని దేశాలు సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు 5 మతాలు 5 జాతులు కాదు, మనుషులందరూ 2 జాతులు. మనుషులు 2నండి, మగజాతి ఆడజాతి అన్నట్టు 2 భేదాల్లో చెప్పారు. చాలా బాగుందండి. మనం ఇది వినకూడదు, బైబిల్ మనం చదవకూడదు, చర్చికి మనం వెళ్ళకూడదు అలాగని కాకుండా మనుషులందరూ ఒకటే. ఇవన్నీ మనలో తెచ్చుకున్న భేదాలు. దేవుళ్ళు అందరూ చెప్పినవి ఒకటే. అది మన సంస్కృతి. మనం ఇప్పుడు నేనే క్రీస్తువులో పుడితే అదే నేను చేస్తుందినేమో ఆ లెక్కన. కానీ మనుషులు మారండి, అందరూ ఒకటే అన్న బోధన అన్ని కలిపి మీరు చెప్పిన బోధన ఇంకా చాలా బాగుందండి. వాళ్ళే ఆ విధంగా ఉంటారు మేడం, మన వాళ్ళు ఎవరు ఉండరండి. అంతేనండి, అంతే. చాలా బాగా చెప్పారండి, బాగుంది. అంతే.
సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు అన్ని మతాలు అన్ని ధర్మాలు ఒక్కటే నాదని చెప్తున్నాయి. మనుషులు కూడా అలాగే మారి ఉండాలి అన్న మేము అంటూ చాలా బాగుంది. అందరికి నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం. అవును మేడం, సాతాన్ అంటే ఆ మనస్సే మేడం. అంటే అల్లకల్లోలుగా సృష్టిస్తూ ఉంటుంది, చూసిందల్లా వాళ్ళు ఏది చెప్తే అది వినేస్తుంది. అంటే బుద్ధికి మనము కాలం ఇవ్వట్లేదు మేడం, దానికి అసలు అది కరెక్టా కాదా అని చెప్పని ఆ బుద్ధి విచక్షణతో ఏది మనం టాలీ చేయట్లేదు. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా శుభరాత్రి. ప్రత్యేకంగా థ్యాంక్స్ మేడం, చక్కటి యొక్క జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా శుభరాత్రి.